హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. గుత్తి దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు కుక్కర్లో నేను దొండకాయలు బాగా కడిగి పెట్టుకున్నానండి. దాంట్లో తగినంత వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఉడికించిన దొండకాయలు దీంట్లో వేసుకొని కాసేపు మగ్గబెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం ఆవాలు యాడ్ చేశానండి. మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పక్కన బాణీ పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి. ఎండి కొబ్బరి వేసుకున్నాను. దాల్చిన చెక్క వేసుకున్నాను. లవంగ మొగ్గలు ఒక 4 వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో నువ్వులు యాడ్ చేసుకున్నానండి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను. స్టవ్ కట్టేసి మిక్సీలో వేసుకున్నానండి. ఒక తిప్పుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు యాడ్ చేశాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకున్నాను. తగినంత కారం వేసుకున్నానండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టిద్దాము. మూత పెట్టి ఆ పేస్ట్ని ఈ దొండకాయల్లో వేసుకుందామండి. ఫ్రైలో ఒకసారి కలుపుకుందాము. చూడండి, అంతా కలిసిన తర్వాత ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఒక 5 నిమిషాలు. చూడండి, ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకుందాము అంతా కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి ఒక 5 నిమిషాలు. వేడి వేడి గుత్తి దొండకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.